గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీదత్త ట్యుటోరియల్. సో మీరు thumbnail లో చూసినట్టుగానే మ్యాథమెటికల్ మోడల్స్ క్వశ్చన్స్ ఫర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ గురించి డిస్కస్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ద టైటిల్లోనే మీకు చూడండి, ది విన్నింగ్ 26 అంటే 26 మోడల్ క్వశ్చన్స్. షూర్ షార్ట్ గా డెఫినెట్ గా నెంబర్ వేసి రాసుకునే క్వశ్చన్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ మెటీరియల్ లో ఖచ్చితంగా 26 మోడల్ క్వశ్చన్స్ ఇచ్చాను. 6 యూనిట్లని థరోగా రీసెర్చ్ చేసిన తర్వాత బ్లూ ప్రింట్ చూసి మార్క్స్ ఇండివిజువల్ గా యూనిట్స్ కి మార్క్స్ వేసి క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ గా 61 మార్క్స్ వచ్చాయి. ఈ 61 మార్క్స్ ఖచ్చితంగా ఇవే క్వశ్చన్, ఈ మోడల్ క్వశ్చన్ లో వస్తాయి. 99% అవే నెంబర్స్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. ఒకవేళ మిస్ అయితే ఖచ్చితంగా ఆ మోడల్లో లెక్క ఉంటుంది. ఇది నేను ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పడం లేదండి, బాగా రీసెర్చ్ చేసి నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తాయని. ఓకేనా? సో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా లెట్ us మూవ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ చాప్టర్, ఇక్కడ చాప్టర్ పేర్లు చెప్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. రియల్ నంబర్స్, దాని నుంచి 9 మార్క్స్ వస్తాయి. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 10 మార్క్స్, స్టాటిస్టిక్స్ 12 మార్క్స్, ప్రాబబిలిటీ 13 మార్క్స్, పాలినామియల్స్ 8 మార్క్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్ 9 మార్క్స్. సో ఇట్లా ఈచ్ ఇండివిజువల్ గా మార్క్స్ వేశాను. సో ఒక్కొక్క యూనిట్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా అండి? సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది ఎడిటర్స్, రైటర్స్ ఆఫ్ గణిత దీప్తి. ఎందుకంటే నేను రెఫరెన్స్ గా తీసుకుంటే గణిత దీప్తి అనే బుక్ ని. సో వాళ్ళకి ఖచ్చితంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఏపీఎంఎఫ్ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళు ఎంతో కృషి చేసి మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ లో వివిధ రకాల మెటీరియల్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళందరి మెటీరియల్స్ నేను థరోగా రీసెర్చ్ చేసిన తర్వాత, అలాగే కొన్ని ఓపెన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన రిసోర్సెస్ ని కూడా రీసెర్చ్ చేసి ఎస్ఎస్సి పబ్లికేషన్స్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ రిలేటెడ్ ఎస్ఎస్సి బోర్డు వారు మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. అలాగే స్ఫూర్తి అనే బుక్ ని కూడా నేను రిఫరెన్స్ గా తీసుకుని అవన్నీ స్టడీ చేసిన తర్వాత రైజింగ్ స్టార్స్ కోసం కంపల్సరీ షూర్ షార్ట్ క్వశ్చన్స్ ని తయారు చేయాలనే సంకల్పంతో ఈ మెటీరియల్ రెడీ చేసింది. ఇది ఎవరి నుంచి నేను కాపీ చేయలేదండి, నేను స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తి పొందిన పేర్లు నేను ఏదైతే రెఫరెన్స్లు తీసుకున్నారో అవన్నీ ముందే మీకు చెప్పాను. దాని తర్వాత ఇది కమర్షియల్ పర్పస్ కాదు, హెల్ప్ చేయడం కోసం, స్టూడెంట్స్ కి ఈజీగా ఉండడం కోసం అన్ని క్వశ్చన్స్ ని తీసుకొచ్చి ఒక మెటీరియల్ రూపంలో తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎక్కువ వేస్ట్ చేయకుండా టైం ని మెటీరియల్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్. ఈ రియల్ నంబర్స్ లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. కంపల్సరీగా ఈ ఇక్కడ 6 నంబర్స్ ఇచ్చాను. √2, √3, √5, √7, 3+2, 1/2. ఈ 6 మోడల్స్ అంటే 6 డిఫరెంట్ టైప్స్ కాదండి, ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్. ఇవన్నీ కూడా ఒకటే మెథడ్ లో సాల్వ్ చేస్తారు. ఈ 6 ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, మనం ప్రిపేర్ అయ్యేది 6 చాప్టర్స్ కాబట్టి కంపల్సరీగా ఈ నెంబర్స్ ని ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్లో కానీ ఈ నెంబర్సే కానీ 8 మార్క్స్ వస్తాయి. ఇదే ఫస్ట్ క్వశ్చన్, మీరు 8 మార్క్స్ లో రాసే ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ వేసి రాసే క్వశ్చన్ ఇదే రియల్ నెంబర్స్ లో. ఓకేనండి? దీని నుంచి ఇంకా వేరే ఏం మోడల్ ఉండదు. ప్లస్ కానీ మైనస్ కానీ నెంబర్ కానీ మార్చే ఇస్తారు తప్ప మోడల్ అయితే మార్చడానికి లేదు. కంపల్సరీగా ఈ 8 మార్క్స్ రాయాలి, వస్తుంది. ఓకేనండి? సో నెక్స్ట్, దానికోసం గణిత దీప్తిని రెఫరెన్స్ గా తీసుకున్నాను. ఈ ప్రాబ్లమ్స్ యొక్క ఆన్సర్స్ టైం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పేజ్ నెంబర్ తో సహా ఇచ్చేసాను, క్వశ్చన్ నెంబర్స్ తో సహా. ఆ బుక్ ఉన్న వాళ్ళు ఆ బుక్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి. లేకపోతే విత్ ఇన్ ఫ్యూ డేస్ నేనే ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్స్. ఈజియెస్ట్ వే టు రిమెంబర్. ఓకేనా అండి? నెక్స్ట్ సెకండ్, ఇందులోనే సెకండ్ ఇదేంటిదంటే, ఇది 1 మార్క్స్ యొక్క మోడల్స్ అన్నమాట. ఈ మోడల్, ఈ 3 టైప్ ఆఫ్ మోడల్స్ లోనే 1 మార్క్ అనేది వస్తుంది. 8 మార్క్స్ కి అయితే ఈ 6 వాటిల్లో నుంచి ఒకటి వస్తుంది.
సో రియల్ నంబర్స్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ స్టార్ అండ్ నెంబర్ వేసి రాసుకునే క్వశ్చన్స్ ఇవి. ఓకేనండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి కోఆర్డినేట్ జామెట్రీ, చాలా ఈజియెస్ట్ చాప్టర్. దీంట్లో ఒక 8 మార్క్స్ ఒక 2 మార్క్స్ వస్తాయి. దీంట్లో మీరు నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ లైన్ సెగ్మెంట్ కి సంబంధించిన ఫార్ములా m1 x2 ప్లస్ m2 x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2, అలాగే m1 y2 ప్లస్ m2 y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఫార్ములా. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ యొక్క ఫార్ములా వచ్చేటప్పటికి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, ఇదొక ఫార్ములా. అలాగే మిడ్ పాయింట్ వచ్చేటప్పుడు x1 ప్లస్ y1 బై 2, x2 ప్లస్ y2 బై 2, అట్లా ఈ 3 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 3 ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు 8 మార్క్స్ ఒకటి 2 మార్క్స్ ఒకటి వస్తుంది. సో థర్డ్ క్వశ్చన్ లో కూడా అదే రాశాను. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్ యొక్క ఫార్ములా రాయాలి ఏ బిట్ లో. బి బిట్ లో ఆ ఫార్ములా ఉపయోగించుకొని బి బిట్ ని సాల్వ్ చేయాలి. అలాగే ఆరిజిన్ కి పాయింట్ కి మధ్యలో ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా రాయాలి సి బిట్. అదే ఫార్ములా ఉపయోగించుకొని డి బిట్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, మిడ్ పాయింట్, అట్లాగే వర్టిసెస్ కి పారలలోగ్రామ్ అని చెప్పి, సర్కిల్ అని చెప్పి, ఇట్లా ఈక్వి డిస్టెన్స్ అనే ఫార్ములాస్ ఉపయోగించి యూనిట్ లో ఉంటాయి. 1, 2, 3, 4, 5 క్వశ్చన్లు నేర్చుకుంటే కంపల్సరీగా 8 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ వస్తాయి. ఈ 5 క్వశ్చన్స్ లో కూడా ఓన్లీ 3 ఫార్ములాస్, ఆ 3 ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ మూవింగ్ టు స్టాటిస్టిక్స్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ రైజింగ్ స్టార్స్ అవునండి. ఎవరైనా సరే అందరికీ కూడా ఈజియెస్ట్ చాప్టర్. దీంట్లో కూడా ఓన్లీ 3 ఫార్ములాస్, పైన కూడా 3 ఫార్ములాస్, ఇక్కడ కూడా 3 ఫార్ములాస్. 4 మార్క్స్ క్వశ్చన్ కి డైరెక్ట్ గా చెప్తున్నానండి, మీన్, మోడ్, మీడియన్, గ్రూప్ డేటా ఫార్ములా అని ఎక్స్ప్లెయిన్ చేయమని ఇస్తారు. ఆ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయితే ఆ ఫార్ములాస్ మీదే సమ్ ఉంటుంది తప్ప ఇంకో క్వశ్చన్ ఇవ్వడానికి లేదు. కాబట్టి మనం ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకుందాం. ఫార్ములాస్ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా సమ్ చేయటం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి, వీటి మీద సమ్ ఇస్తే చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే 8 మార్కులకు కూడా మీన్, మోడ్, మీడియన్, ఇదే 3 ఫార్ములాస్ ఉంటాయి. ముఖ్యంగా స్టెప్ డీవియేషన్ మెథడ్ మీద, అలాగే ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ కి సంబంధించిన క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ట్రా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్ టు స్కోర్. సో 12 మార్క్స్ ఉంటాయి కాబట్టి 3 ఫార్ములాలు నేర్చుకుని ఆ స్టెప్ డీవియేషన్ మెథడ్, ఫ్రీక్వెన్సీ లెక్కలు మనం ప్రాక్టీస్ చేస్తే హ్యాపీగా మనం రాయడానికి వీలుగా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీకి వచ్చేటప్పటికి మనకి 13 మార్క్స్. ఇది కూడా చాలా ఈజియెస్ట్ చాప్టర్. బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ప్రాబబిలిటీ, మీరు కంగారు పడద్దు, నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నానని. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా షార్ట్ అండ్ స్వీట్ గానే ఉంటే బాగుంటాయి. మెటీరియల్ షేర్ చేస్తాను, ఆన్సర్స్ కూడా షేర్ చేస్తాను, డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నథింగ్ టు వరీ అబౌట్ మ్యాథమెటిక్స్. ఓకే, మ్యాథమెటిక్స్ అంటే మంచి సబ్జెక్ట్. సో మ్యాథమెటిక్స్ అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ అవ్వాలి. మ్యాథమెటిక్స్ అంటే మర్చిపోతాం, మ్యాథమెటిక్స్ అంటే భయం నుంచి మ్యాథమెటిక్స్ కావాలి. మ్యాథమెటిక్స్ అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ అనేది దాంట్లోకి తీసుకువెళ్ళే బాధ్యత నాది. సో ప్రాబబిలిటీకి వస్తే దీంట్లో కూడా ఒక 4 మోడల్స్ ఉంటాయండి. సో కార్డ్స్ కి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ ఉంటుంది, స్పిన్నింగ్ వీల్ రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ ఉంటుంది, డిస్క్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంటుంది, కాయిన్స్ కి రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ 4 మోడల్స్ నేర్చుకుంటే మనకి ఒకటే ఫార్ములా ఇందులో. ఓకే, ఒకే ఫార్ములా కానీ 4 మోడల్స్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఇస్తాడు. సో ఫస్ట్ కార్డ్ 52 కార్డ్స్ ఉంటే అందులో ఒక కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని చెప్పి అడుగుతాడు క్వశ్చన్. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నే మనల్ని 4 క్వశ్చన్లు ప్రిపేర్ చేయమంటారు. సో ఈ మోడల్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది రాదు. కాబట్టి కంపల్సరిగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ ఇదనమాట. అంటే కార్డ్స్ అడగచ్చు, మార్బల్స్ అడగచ్చు, డైస్ అడగచ్చు,
ఏదైనా అడగచ్చు. కానీ క్రియేట్ 4 సచ్ టైప్ ఆఫ్ క్వెషన్స్. వాడు ఒక క్వెషన్ అడిగి మనల్ని క్రియేట్ చేయమనే మోడల్ లేకుండా పేపర్ అనేది ఉండదు. ఓకేనా అండి? ఇది 4 మార్క్స్. అలాగే 8 మార్క్స్‌కి వచ్చేటప్పటికి స్పిన్నింగ్ వీల్ ఇందాక చెప్పాను కదా! ఒక్కసారి స్పిన్ చేసిన తర్వాత ఆడ్ నంబర్ ఎన్ని సార్లు రావచ్చు? 8 అనే సంఖ్య ఎన్ని సార్లు రావచ్చు? నంబర్ లెస్ థాన్ 8 ఎన్ని సార్లు రావచ్చు? లేదా ఈవెన్ నంబర్ ఎన్ని సార్లు రావచ్చు? గ్రేటర్ థాన్ 3 ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ దీస్ నంబర్స్ అని చెప్పి అడుగుతాడు. సో అది సాల్వ్ చేయడానికి ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వేసి చక్కగా సాల్వ్ చేయొచ్చు. చాలా ఈజియెస్ట్ యూనిట్ ఇది. అలాగే కాయిన్స్ గానీ, మార్బుల్స్ గానీ, డైస్ గానీ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సేమ్ మోడల్, ఓన్లీ వన్ ఫార్ములా. ఓకేనా? ఇందాక కార్డ్స్ చెప్పాను చూసారా? రెడ్ కలర్ కార్డ్ ఎన్నిసార్లు రావచ్చు? ఫేస్ కార్డ్ ఎన్ని రావచ్చు? అలాగే క్వీన్, డైమండ్స్, హార్ట్స్, అలాగే డైమండ్, స్పేడ్ ఇట్లా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ రావడానికి కావాల్సిన ప్రాబబిలిటీ ఏంటి అని అడిగే క్వశ్చన్స్ అన్నమాట. ఇవి డెఫినెట్ గా ఈ మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఈ మోడల్స్ ప్రాక్టీస్ కి తో పాటు అడిషనల్ గా ప్రాక్టీస్ లెక్కలు కూడా ఇచ్చాను. ఎందుకంటే మనం ఛాలెంజ్ ఏంటి ఇక్కడ, మనం ఇచ్చిన నెంబర్లు కూడా పేపర్ లో ఉండాలి. అందుకోసం ఈ ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఇచ్చాను. నెంబర్ మిస్ అయితే మోడల్ మిస్ అవడం అనేది ఉండదు. కాబట్టి షూర్ షార్ట్ క్వశ్చన్స్. సో అందుకే టైటిల్ 26 విన్నింగ్. ఓకేనా? టైటిల్ ఏముందండి ఇక్కడ? ది విన్నింగ్ 26. కాబట్టి ఖచ్చితంగా విన్ అవుతాం మనం. షూర్ షార్ట్ క్వశ్చన్స్ ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా అండి? నెక్స్ట్ చాప్టర్ చదివికి మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. దీంట్లో కూడా ఒక 8 మార్క్స్, ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ 20th క్వశ్చన్ చూస్తే కనుక మీరు ఇందులో 5 క్వశ్చన్స్ ఇచ్చిన దానిలో అంటే 5 పేర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఈ 5 పేర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కనుక సాల్వ్ చేసుకుంటే ఒక 8 మార్క్స్ వస్తుంది నెంబర్స్ తో సహా. 99% నెంబర్స్ కూడా ఇవే ఉంటాయి. ఒకవేళ ఏదైనా మిస్ అయితే కంపల్సరీగా మోడల్ ఉంటుంది. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ ది రీసెర్చ్ డన్ ఆన్ డిఫరెంట్ మెటీరియల్స్. ఓకేనండి? అలాగే లీనియర్ ఈక్వేషన్ కి సంబంధించి ఇంకొక మోడల్ 22nd లో ఉంది. థియరిటికల్ గా ఇస్తారు. ఆ థియరిటికల్ గా చదువుకుని దాన్ని బేస్ చేసుకుని లీనియర్ ఈక్వేషన్స్ మనం ఫామ్ చేసుకుని దాని తర్వాత సాల్వ్ చేసి గ్రాఫ్ గీయాలి. సో ఇది కూడా షూర్ షార్ట్ క్వశ్చన్ అండి. సో కంపల్సరీ ఈజియెస్ట్ యూనిట్ టు స్కోర్. అండ్ లాస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి పాలినామియల్స్. దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో కూడా ఏమి పెద్ద పెద్ద ఇబ్బందులు లేనివి క్వశ్చన్స్ ఉంటాయి. గ్రాఫ్ ఏ షేప్ లో ఉంది, జీరోస్ ఎన్ని ఉన్నాయి, అలాగే వాటి యొక్క సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఈ సమ్ ఆఫ్ జీరోస్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎక్కడ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఇంటర్సెక్షన్ అయింది, వై యాక్సిస్ మీద ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, ఇట్లా ఒక 5 క్వశ్చన్స్ అడిగి లేదా 4 క్వశ్చన్స్ అడిగి 4 మార్క్స్ కి ఇవ్వటం జరుగుతుంది. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. సో ఇదండి. అలాగే వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గణిత దీప్తి మెటీరియల్ ప్రిపేర్డ్ బై ఏపీఎంఎఫ్ అండ్ ఏపీఎస్ఎస్సి మోడల్ పేపర్స్ అండ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ నుంచి తీసుకుని రెఫరెన్సెస్ నేను ఈ మెటీరియల్ ప్రిపేర్ చేయడం అయింది. ఇది ఓన్లీ టు హెల్ప్ ఫర్ ద స్టూడెంట్స్, నాట్ ఫర్ ఎనీ కమర్షియల్ పర్పస్. Thank you once again. So please subscribe to my channel. So I would like to share more videos on SSC public examinations. So grand test రాబోతోంది. సో గ్రాండ్ టెస్ట్ పేపర్ వచ్చిన తర్వాత మన మోడల్ క్వశ్చన్స్ చూద్దాము ఎన్ని వచ్చాయి, మన ఛాలెంజ్ నిజంగానే మనం ఛాలెంజ్ చేసినట్టుగా అందులో ఆ క్వశ్చన్స్ వచ్చాయో లేదో చూద్దాం. సో లెట్ us see. All the best for your examination. Jai Hind.